కోణం కేటీఆర్ గారు రాసిన లేఖ అది. మరి దీని మీద ప్రధానమంత్రి స్పందించాలని బాలరాజు గారు అడుగుతున్నారు. సరే సార్, అది కేటీఆర్ గారు మాట్లాడిన దానికల్లా ప్రధానమంత్రి స్పందించాలి, లేకపోతే ఇంకెవరో స్పందించాలి అంటే అది అయ్యేది కాదు. వారు ప్రధాన ప్రతిపక్షమే కదా, వారు చేయగలిగేది ఏదో వారిని చేయమని చెప్పండి ముందు, దాని తర్వాత చూద్దాం. ప్రధానమంత్రి గారు లేకపోతే జాతీయ నేతలు మాట్లాడేది తర్వాత చూద్దాం ముందు. సో వారి వల్ల చేతగాలేదని చెప్పండి, తప్పనిసరిగా బీజేపీ జాతీయ నాయకులు కూడా ప్రతిస్పందించడం మొదలు పెడతారు ఈ విషయంలో. ఎప్పుడైతే చేతులు ఎత్తేసి ఇంకా నా వల్ల కావట్లేదని కేసీఆర్ గారు ఉండుంటే వారు మాట్లాడగలిగేవారు. పాపం వారు ఇప్పుడు యాక్టివ్ గా లేరు చేయబట్టి, కవిత గారు ఉన్నా కానీ గట్టిగానే మాట్లాడగలిగేవారు. వారు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ లో నుంచి బయటకు వచ్చారు చేయబట్టి కేటీఆర్ వల్ల అవ్వడం లేదు అన్నది ఆయనకు చెప్పుకుంటారు. కేటీఆర్ వల్ల ఇక హరీష్ రావు గారు అది వేరే విషయం అనుకోండి, కానీ కేటీఆర్ గారి వల్ల అవ్వట్లేదు అని చెప్పి ఆయన చెప్పకనే చెప్తున్నాడు. ఇక కొంచెము శోచనీయమైన విషయం అది. మన ప్రతిపక్షం అంత వీక్ గా ఉంది, ప్రధాన ప్రతిపక్షం ఏం చేస్తాను చెప్పండి. బీజేపీ సంగతి చెప్పండి, రాష్ట్ర బీజేపీ. అదే నేను ఒక్క విషయం ముందు కౌశిక్ గారు మాట్లాడిన విషయాలు కొన్ని అడ్రస్ చేస్తాను సార్. మరేం కౌశిక్ గారు మాట్లాడింది మూసీ గురించి, మేము ఇంత 5,000 కోట్లు అడిగితే 1,50,000 కోట్లు. సార్, మూసీది అయిపోయిన తర్వాత ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చిన తర్వాత జనాలు అడిగితే ఈ ఫేక్ న్యూస్ మొదలు పెడితే, మేము అడిగాము వాళ్ళు ఇవ్వట్లేదు అని మొదలు పెడితే డిపిఆర్ ఉందా అని అడిగారు. లేదు డిపిఆర్ ఎవరికో సంస్థకి ఇచ్చాము, సంవత్సరంన్నర పడుతుంది డిపిఆర్ రావడానికి. డిపిఆర్ రాకముందే డబ్బులు అడిగాము, వాళ్ళు ఇయ్యలేదు అని చెప్పి రచ్చకెక్కాము అని చెప్పి గొడవ కూడా చేశారు. ఇగో ఇది కాంగ్రెస్ వారి తీరు. 1,50,000 కోట్లు అవసరం ఉంది అని చెప్పి ఎవరి మాటలు వీడియోలు లేవు రేవంత్ రెడ్డి గారి. ఒకసారి 75,000 కోట్లు అన్నారు, ఒకసారి 30,000 కోట్లు అన్నారు, ఒకసారి ఆఖరికి రేవంత్ రెడ్డి గారే 1,50,000 కోట్లు అన్నారు. ఈ రోజు కౌశిక్ గారు వచ్చి 5,000 కోట్లే అడిగినాము, చాలా పేద అరుపులు అరుస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారి నోట అంత చిన్న పదాలు అయితే ఎప్పుడు రాలేదు, 1,50,000 కోట్లు అన్నారు. ఇంకొక విషయం సార్, ఇప్పుడు మెట్రో ఎందుకు ఎదగలేదో మనకు తెలిసిన విషయం. అంటే హైదరాబాద్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి బాలరాజ్ యాదవ్ గారు మాట్లాడుతూ, మరి మెట్రో ఎందుకు ఓల్డ్ సిటీకి వెళ్ళలేకపోయింది, ఫలక్నామా ప్యాలెస్ వరకు ఎందుకు వెళ్ళలేకపోయింది తెలిసిందే కదా. వీరిద్దరు కూడా ఎంఐఎం తొత్తులే చేయబట్టి, కాంగ్రెస్ వారైనా వీరైనా, వారేమో హైడ్రాని ఓల్డ్ సిటీకి పోనివ్వరు, వీరేమో మెట్రోని ఓల్డ్ సిటీకి పోనివ్వలేదు. ఇద్దరు ఎంఐఎం తొత్తులే. 9,200 ఎకరాలు ఇండస్ట్రియల్ పాలసీ. వస్తున్నాను సార్, అక్కడికి వస్తాను. దీని మీద బీఆర్ఎస్ వర్షనే బీజేపీ కూడా చెప్తోందా, లేదా మీకు వేరే భిన్నాభిప్రాయం? నేను అక్కడికి వస్తాను. ఇప్పుడు కౌశిక్ గారు ఇంకొక మాట చెప్పారు, ఏది ఆ సినిమా ఎక్కడో చూసినట్టుంది అనిపించింది. ఏది అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేస్తామని, అందులోనే ఇది టీవీ కేబుల్లు లేకపోతే టెలిఫోన్ లైన్లు, దాని తర్వాత ఇంటర్నెట్ కేబుల్స్ వస్తాయని. ఈ సినిమా దాదాపు ఒక 10-15 ఏళ్ల నుంచి వింటున్నట్టుగా అనిపించింది సార్ నాకు సడన్ గా. అరే ఇదేది మళ్ళీ వింటున్నామే, టైం ఎక్కువ లేదు. ఈ విధానం గురించి చెప్పాలి మీరు. పారిశ్రామిక భూములకు సంబంధించి బయటకు వెళ్ళిపోతున్నాయి ఆ కంపెనీలన్నీ, బయట పెట్టాలన్న ఆలోచన. సో వీటిని ఇక్కడ తెలిసిందే కదా, అది ఎప్పటి నుంచో నడుస్తుంది. మనకు ఇన్నర్ రింగ్ రోడ్ ఉండేది ఒకప్పుడు, దాన్ని అవతల పెట్టుకున్నాం పరిశ్రమలు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది, సిటీ వ్యాపిస్తోంది. సో ఔటర్ రింగ్ రోడ్ అవతల పరిశ్రమలు రావాలనుకుంటున్నాము. అయితే ఇప్పుడు అది గవర్నమెంట్ భూములా, ప్రైవేట్ గా ఆల్రెడీ కొనుక్కున్నారా? అందులో కొన్ని గవర్నమెంట్ భూములు, కొన్ని లీజులు ఉంటే మాత్రం అది ప్రభుత్వ భూమి. లేకపోతే వారు ఆల్రెడీ రెగ్యులరైజ్ చేస్తామని కదా. రెగ్యులరైజ్ అంటే ఇప్పుడు ఏంటి, అదేమన్నా వైలేషన్స్ అయితే రెగ్యులరైజ్ చేస్తామంటున్నారా, జోన్ చేంజ్ చేస్తామంటున్నారా? ఈ రెండిట్లలో ఒకటి ఉంది. ఈ జోన్ చేంజ్ కి నాదొక్కటే ఒక ప్రశ్న. కాదు కుంభకోణమా కాదా? బీజేపీ దీన్ని కుంభకోణం నేను కుంభకోణమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జోన్ చేంజ్ కి 1 రోజులు అప్లికేషన్ పెట్టుకోవాలట, 90 రోజుల్లో పైసలు కట్టేయాలట, 2 విడతల్లో అట. అది చాలా ఉదారమైన. అసలు ఇండస్ట్రీసే పెట్టుకోవడానికి లేకపోతే ఇప్పుడు అది ఇండస్ట్రియల్ జోన్ గా ఉన్నదాన్ని అది ఆటోమేటిక్ గా కన్వర్షన్, మీరు ఎప్పుడు అంతగా పైసలు కట్టి కన్వర్షన్ చేసుకునేది ఉంటే, ఎప్పుడు పైసలు ఉంటే అప్పుడు కన్వర్ట్ చేసుకోమన్నా. కానీ ఈ 1 రోజుల్లోదేండి, లేకపోతే మేము అరువు ఇస్తాము, మాకు వాటా ఇవ్వండి, లేకపోతే మేము ముందే మాట్లాడుకున్నాం వాళ్ళతో, అవి మాత్రం క్లియర్ చేస్తాము, ఇట్లాంటిది ఉంది కాంగ్రెస్. అక్కడ ఉంది సార్ మొత్తం. చరణ్ గారు, కేటీఆర్ లేఖ